అయితే నేను అడిగేదానికి ఇక్కడ రాజకీయాలు లేకుండా క్లియర్ చెప్పండి అసలు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రావెల్ తవ్వుతున్నారా లేదంటే అసలు ఈ గ్రావెల్ తవ్వకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యని మీరు అనుకుంటున్నారు నానాజీ గారు? అసలు పంచదార పుణ్యక్షేత్రం అతి ప్రాచీనమైంది. అయితే ఈ కొండల నుంచి జలాలు ఒక 5 దారులు వస్తాయి అక్కడ మన పంచదారలో. అయితే ఈ కొండనే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు కదా, ప్రభుత్వం లేదు. 2004 నుంచి మాకు తెలిసిన కానించింది కూడా ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటాయి. ఈ కొండను చుట్టూ మొత్తం 24 కిలోమీటర్ల కొండ, ఏకశిల కొండ. ఈ కొండ ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని గ్రావెల్ కొండగానే గుర్తించారు తప్ప ఇక్కడ జలాలు వస్తాయి వాళ్ళ మేధావులకు తెలియదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ కొండను ఒక రాజకీయంగా వాడుకున్నారు తప్ప ఈ కొండను ఏదో అభివృద్ధి చేసి దీన్ని ఆపుదారని ఉద్దేశం అయితే లేదు ఏ ప్రభుత్వం. లేదు సార్, ఇక్కడికి వచ్చి మేము చూస్తున్నాం ఇది గ్రావెల్ కొండగానే గుర్తించారు తప్ప ఇక్కడ ఇందులో వస్తున్న 5 దారులు ఉన్నాయి, పాండవులు సంచరించిన ఒక ప్రాంతం, గృహలు ఉన్నాయి అన్న ఏ నాయకుడు కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఎవరికి లేదు సార్. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎవరికి తెలుసు అందరికీ. కానీ ఇది డిస్టిక్ సెంట్రల్ స్థాయిలో నుంచే ఇక్కడ మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ గ్రావెల్ తవ్వుతున్నారు. మేము మాలతలో ఏదో యువత చిన్న పనికిర పరిరక్షణ ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని మేము కంప్లైంట్ పెడుతున్నాం. చూస్తున్నాం అంటే ఎన్ని అధికారాలు మారినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే నేను చూస్తున్నట్టే నాకు అనుకున్నంత వరకు కూడా ఇక్కడ ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పోరాటం చేస్తారో అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళే ఈ గ్రావెల్కి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ ఏమైనా ఈ విషయాలను మీరు తెలియజేస్తారా? సరే, మేము ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము పలుమార్లు మేము అడగడం జరిగింది. అయితే ఆయన మళ్ళీ ఆయన గవర్నమెంట్ శాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దేవాదాయ మినిస్టర్ కూడా ఆయన చెప్పారు. కానీ ఇది పైనుంచి వచ్చే పర్మిషన్లు ఇక్కడ స్థానికులు ఎవరిని పర్మిషన్ కూడా అడగకుండా వీళ్ళు డైరెక్టర్ వాళ్ళు 2024లోనే గత ప్రభుత్వంలోనే పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు వెయిట్ చేశారని చెప్పారు ఎమ్మెల్యే గారు. 2 సంవత్సరాలు నేను ఈ కొండను టచ్ చేయకుండా ఆపగలిగాను. దాని మీద కూడా పైనుంచి ఆర్డర్స్ రావడం వల్ల పై స్థాయిలో ఉండడం వల్ల ఈ గ్రామంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యే గారికి అయితే ఆయన వంతు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ ఎమ్మెల్యే గారి హస్తం కాకుండా మిగతా పెద్దల హస్తం ఉన్నాయి. ఎవరైతే పై క్యాడర్ ఉన్నారో అది కాదు వాళ్ళు అంచర్లో తవ్వుతున్నారు. ఇది ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్య నాయకులే దీన్ని తవ్వుతున్నారు. అయితే ప్రజెంట్ మీరు ఏం కోరుకుంటున్నారండి సార్ గ్రామస్తులుగా? ప్రజెంట్ ఈ సేవల ఈ ఏం కోరుకుంటున్నారు అసలు? ప్రజెంట్ ఈ గ్రామం ఆపారండి ఇప్పుడు తక్షణమే ఆపేశారండి గ్రామంలో. నేనైతే మన మైన్స్ వాళ్ళు వచ్చారండి. నెక్స్ట్ కలెక్టర్ గారి నుంచి ఆదేశపరంగా ఒక 5 మంది కమిటీ చేశారు. నెక్స్ట్ ఎవరు మన భూగర్భ జలాలు ఉన్నారు కదా, గ్రౌండ్ వాటర్ వాళ్ళు, నెక్స్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ ఇండిమెంట్ వాళ్ళు, నెక్స్ట్ ఏమో మన ఈ మైన్స్ ఏడీ గారు వచ్చారు. నెక్స్ట్ ఇండిమెంట్ నుంచి ఆఫీసర్ ఏసీ గారు వచ్చారు. వచ్చి వీళ్ళందరూ పర్యటించి తర్వాత ఇక్కడ తక్షణమే వాటర్ వస్తుంది కాబట్టి ఈ తక్షణమే ఆపాలని కలెక్టర్ గారు జీవో ప్రకారం నిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు సార్. ఇక మేము ఏమో కోరుకుంటామంటే ఈ కొండని ఇంకా ఎక్కడ తవ్వినా తవ్వకాల్లో వాటర్ వస్తుందండి. ఎందుకంటే ఈ జలం ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు కదా. ఈ 24 కిలోమీటర్ పొడవైన యాక్సెల్ అండి. అందుకే మేము గ్రామం తరపున ఏమంటున్నామంటే ఈ గ్రామాల తవ్వకాలు ఈ కొండను ఆపేమంటున్నాం. మేము ఈ కొండ గురించి చుట్టూ రాజకీయాలు చేయకుండా దీని అభివృద్ధి కోసం ఏమంటామంటే ఇప్పుడు సింహాచలం కొండ ఎలాగో, తిరుపతి కొండ ఎలాగో, మన శ్రీశైలం కొండలు, ఈ పనిగిరి కొండ కూడా అలాగే పరిరక్షణ కాపాడాలని ప్రభుత్వం దేవుళ్ళ కొండలు ఎలాగైతే గుర్తించి అక్కడ గ్రామాల తవ్వకాలు చేయట్లేదు ఈ కొండ కూడా అదే విధంగా గౌరవం ఇచ్చి ఈ శివాలయం సంబంధించిన ఈ కొండలను టచ్ చేయకూడదని ఇక్కడ మా గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిందించడం కంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవారు కూడా కలిసి ఈ కొండని అభివృద్ధి చేసి మన సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.